పూరా లోకల్. అందరికి నమస్తే. ఈరోజు దేవికా రెడ్డి అక్క అయితే వాక్ ఫర్ యూనిటీ తీసుకుందాం. ఫస్ట్ అక్కకు శుభాకాంక్షలు చెప్తున్నాము. ఈరోజు కొంతమంది సమాజ విచ్ఛింకరణ శక్తులు ఏమంటున్నాయి, మావాడోడు బతకనికి వచ్చిండు, మావాడోడు చేయడానికి తెలంగాణలో పుట్టగొడుతుండు అది అంటాడు. కానీ తెలంగాణ వాళ్ళు ఇప్పుడు వ్యాపారం అనేది ఏడవైనా పోటీతత్వం ఉంటుంది. దానికి మాడంతో సంబంధం లేదు, కొమటంతో సంబంధం లేదు, ఇతర కులస్తులతో ఎవరితో సంబంధం లేదు. నేను కూడా వ్యాపారస్తున్నాయి. వ్యాపారంలో పోటీ ఎవరితోనే ఉంటుంది. అంబానీతో ఉంటుంది, మాడంతో ఉంటుంది, ముస్లిం వంతో కూడా ఉంటుంది. మేమేంటంటే తెలంగాణ యువత పక్షాన నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న యువతకి సపోర్ట్ ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలి? ఇప్పుడు తమిళనాడులో మీకు అంతా ఇక్కడ ప్రజల మీద అంత మమకారం ఉంటే, ఇక్కడున్న యువతకి సబ్సిడీలో లోన్స్ ఇవ్వండి. లోన్స్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మాకు లోన్ ఇచ్చారనుకో, సబ్సిడీ లోన్ ఇచ్చారనుకో, మేము ఆడిగా ప్రపంచంతో పోటీ పడతాం. మీరు ఏమంటారు? మెయిన్ అలిగేషన్ ఏమంటారు? మాడోడు ఈ మెటీరియల్ రూపాయికి ఇస్తాడు, మేము 5 రూపాయలు కమ్మాల్సి వస్తుంది, వాడు 20 రూపాయలు ఇస్తుంది కాబట్టి వాని దగ్గర పోతుంది అంటారు. అదే సబ్సిడీలో మీరు మాకు డిస్కౌంట్లు ఇచ్చారనుకో, గవర్నమెంట్ లోన్లా 20%, 30% సబ్సిడీ ఇచ్చిందనుకో, వాడు రూపాయికి ఇచ్చి మేము మాటనకి ఇస్తాం కదా. అప్పుడు మా బిజినెస్ మాదనే ఉంటాయి కదా. అప్పుడు మాడోన్ దగ్గరికి ఎందుకు పోతుంది? మోడర్న్ ఫండింగ్ వస్తుంది అంటారు, వేరే అలిగేన్స్ చేస్తారు. అదే ఫండింగ్ మాకు ఇవ్వండి. ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడైతే సమాజం అసంతృప్తి ఉంటుందో అక్కడ ప్రభుత్వం ఫెయిల్యూరే ఉంటుంది. స్థానిక ప్రభుత్వాల ఫెయిల్యూర్ వల్లనే ఈ విభజనవాదం అనేది పెరుగుతుంది. అంతే. తెలంగాణలో ఎట్లయితే రాజకీయ నాయకులు తమ స్వార్థంతో వన్ సైడ్ సంపద దోచుకురు కాబట్టి అసంతృప్తి అని రగిలించి తెలంగాణ రాష్ట్రానికి కారణమైంది. ఇది కూడా అంటే వ్యాపారం ఎవరైతే తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా కానీ వ్యాపారంలో పోటీ అనేది సహజం. అది మాడోలతో ఉంటే, ముస్లింతో ఎవరితో ఉంటాయి. కానీ స్థానిక ప్రభుత్వాలు అక్కడ ఉన్న స్థానికులకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. వాళ్ళు బయట దేశం, ఇప్పుడు నీ ఇంటి గురించి నువ్వు ఆలోచిస్తావా, నేను ఆలోచిస్తున్నా? మీరే ఆలోచిస్తాగా. రోహింగ్యా దేశం ఏది? మయన్మార్. వాని దేశం గురించి వాని దేశం మీద వానికి ప్రేమ ఉంటుంది కానీ భారతదేశం ప్రేమ ఉండదు. ఇప్పుడు నేను మాడోంతో నాకు ఈరోజు పంచాయతీ అయింది, ఇక్కడ స్థానిక ఈ దేశం ముస్లింతో నాకు పంచాయతీ అయింది. అది ఇంట్లో పంచాయతీ లాగానే ఉంటుంది. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, తర్వాత కలిసి వచ్చాం. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ అయింది. ముస్లిమ్స్, హిందువులం, క్రైస్తవులు అందరం ఒక తాటి మీద నించున్నాం కదా. రోహింగ్ కూడా వస్తాడా సపోర్ట్గా నీకు? పాకిస్తాన్ వాడు కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అమిత్ షా ఒక మాట ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే అందరి కలుగులో ఉన్న ఎలుకలు వెళ్ళినట్టు వెళ్ళినారు. అది దేశానికి పైన కట్టిండు. కానీ ఇక్కడ ఉన్న ముస్లిం కూడా అట్లా పోయిందా? భారత్ మధ్యకు జయ అన్నాడు కదా, ఆపరేషన్ మద్దతు ఇచ్చిన. అది ఇక్కడ ఉన్న భారతదేశంలో సమాజ లక్షణమే అది. వివిధ మతాలు కావచ్చు కానీ దేశమే ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఈ గడ్డ అటువంటిది. ఈడ ఓడిపుట్టిన చోట ఈ గడ్డమే ప్రేమ ఉంటుంది, విశ్వాసం ఉంటే చూపెట్టాల్సిందే. మతాలతో సంబంధం లేదు. అట్లనే మా ఆడోడు కాదు, ఎవరితోనే పోటీ పడతాం. ఇక్కడ స్థానిక ప్రభుత్వాలు మాకు ప్రోత్సాహం ఇవ్వాలి. నువ్వు ప్రభుత్వం చేతనగా అంది, నువ్వు మాడోని గిడని అనొద్దు. ఇప్పుడు మేమే చెప్తున్నాము, అన్ని రాజకీయ పక్షాలు కొంతమంది ఎందుకు వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడుతున్నాం, ఇక్కడ యువతకు సపోర్ట్గా మాట్లాడు. సరే బాబు, మేము ఆడోళ్ళతో పోటీ పడలేకపోతున్నాం, మేము సబ్సిడీ లోన్లు ఇస్తామంటే అప్పుడు మేమే కదా వానికంటే ఎక్కువ వ్యాపారం ఇస్తాము. నేను ఒక వ్యాపారస్తుగా చెప్తున్నా, నేను న్యూట్రల్ వ్యాపారస్తుగా చెప్తున్నా. ఇది మైండ్లో ప్రభుత్వాల ఫెయిల్యూర్. ఈరోజు ఒక వర్గం మీద సమాజం అసంతృప్తి చెందంటే ప్రభుత్వాల ఫెయిల్యూర్. అంటే ప్రభుత్వం అక్కడున్న సమాజంలో ప్రజలని సరిగ్గా ఆదరిస్తలేదు, సరిగ్గా ప్రోత్సహిస్తుందని అర్థం. ప్రభుత్వం ఒప్పుకోవాలి ఇది.